హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. నేను ఇవాళ మీకు బుడుమేతో ఇంకొక రెసిపీ చేయడానికి మేము ముందుకు వచ్చేసానండి. చాలా ఈజీ ప్లస్ టేస్టీ అయిన చట్నీ చేసి చూపించబోతున్నాను మీకు. ఈ బుడుమేతో మొన్న మీరు కబాబ్ వేసి కర్రీ చేసి చూపించాను కదా ఫ్రెండ్స్. ఇంతవరకు ఎవరైతే చూడలేదో నా వీడియోలో చూడండి, లింక్ పెట్టాను. ఈ బుడుమేతో చట్నీ అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒక ప్లేట్ అన్నం తినేవాళ్ళు 2 ప్లేట్ల అన్నం తింటారండి. నిజంగా అంత టేస్టీగా ఉంటుంది. మా నాన్నమ్మ గారు చేసేవాళ్ళండి, మా అమ్మమ్మ కూడా చేసేవాళ్ళంట. మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. అసలు ఆ టేస్ట్ అనేది మర్చిపోలేమన్నమాట ఒక్కసారి తింటే మనం. నేను నిజంగా రియల్ చెప్తున్నాను. దీంట్లో చూడండి మీకు ఏమేమి కావాలో. ఇవి బుడిమే ఉన్నాయి కదండి, ఆల్రెడీ మీకు చెప్పాను కదా, తెలంగాణ నుంచి మా తాతయ్య ఇచ్చి పంపించారు, ఇక్కడ ఆంధ్రాలో దొరకవని. సో ఇవి నేను చూడండి ఎన్ని కాయలు తీసుకున్నాను, ఒక 7 తీసుకున్నాను, చిన్నవి పెద్దవి కలిపి. ఇవి వచ్చేసి పచ్చిమిర్చి నేను ఒక 6 తీసుకున్నాను. ఈ పచ్చిమిర్చి బాగా ఘాటు ఎక్కువ ఉన్నాయండి. మేము చట్నీలో వేసి చూసుకున్నాం, చాలా ఘాటుగా ఉంది. సో అందుకని నేను 6 తీసుకున్నాను. ఘాటు తక్కువ ఉంటే ఇంకో 3 వేసుకోవచ్చు. ఒక్కొక్క కాయకు ఒక్కొక్క పచ్చిమిర్చి లెక్క పెట్టుకోండి మీరు. కొంచెం చింతపండు నానబెట్టి పెట్టాను నేను, చిన్న సైజు నిమ్మకాయ అంతా, కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ఇవి కాకుండా తాలింపు గింజలు, ఆయిల్ కావాలి మనకి కావాల్సిన పదార్థాలు. ఫస్ట్ నేనైతే వీటిని ఒక్కొక్క దాన్ని చేసి చూసుకోవాలని చెప్పాను కదా, దోసకాయలాగా. కాకపోతే దోసకాయకి మనం స్కిన్ తీస్తాం, దీనికి స్కిన్ తీయం. అంతకుముందు వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను, అయినా సరే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటారని మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్. దోసకాయలకి స్కిన్ తీస్తాం కానీ దీనికి పైన తొక్క తీయం మనం. చాలా పలచగా ఉంటుంది, ఇలా చేస్తేనే దీనికి టేస్ట్ అనమాట. ఇది తీసేస్తే ఊరిని గుజ్జులాగా అయిపోద్ది. చూడండి కొంచెం పెద్ద ముక్కలే పెట్టుకోవాలి చట్నీకి. దీన్ని ఆయిల్లో వేపాల్సిన అవసరం లేదు. చేదు చూద్దాం. చేదేం లేదండి, తీయగానే ఉంది. ఇదే విధంగా మిగతా అన్నీ కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క దాన్ని నేను చేసి చూసుకున్నా, మీరు అలాగే చూసుకోండి. మీకు కనుక ఈ కాయలు ఎప్పుడైనా దొరికితే ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. చాలా ఈ చట్నీ అసలు చెప్పలేము ఇంకా, అసలు మాటల్లో అంత టేస్టీగా ఉంటుంది. దోసకాయ చట్నీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండి, నేను మీకు అది కూడా చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. గంటలు గంటలు చేయాల్సిన పని లేదండి దీనికి, ఊరిని ఈజీగా అయిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, కట్ చేస్తాను కదా నేను. ఇప్పుడు చిన్న కడాయి తీసుకుని, ఇదిగోండి నేను పచ్చిమిర్చి వాష్ చేసేసాను. దీన్ని 2 ముక్కలు చేసుకుంటాను ఇలాగా. దీంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసి జస్ట్ ఒక 2 నిమిషాలు, ఎక్కువ కాదు, ఓవర్ ఫ్రై చేయకూడదండి. నేను మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి. అదే విధంగా చేసుకోండి మీరు కూడా. ఎక్కువ ఫ్రై చేసేస్తే చట్నీ టేస్ట్ పోయిద్ది. ఆ ఒక్క విషయం ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు. స్టవ్ ఆన్ చేశాను, 1 స్పూన్ ఆయిల్ అని చెప్పాను కదా వేసాను. జస్ట్ ఒక 2 మినిట్స్ అనండి, ఎక్కువ అవసరంలా. చాలా వరకు అసలు పచ్చిగా వేస్తారు ఈ చట్నీలో, కాకపోతే గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయని జస్ట్ నేను ఒక ఆయిల్లో ఒక 2 మినిట్స్ ఇలా వేపుతాను, పచ్చి వాసన ఉండకూడదని. అంతేనండి, ఆఫ్ చేసేస్తాను స్టవ్. ఇప్పుడు దీన్ని తీసి జార్లో వేసేస్తా. ఇదిగోండి పచ్చిమిర్చి చల్లారిపోయింది, జార్లో తీసుకున్నాను. దీంట్లో గళ్ళుప్పు ఒక 2 స్పూన్స్, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు 5-6 వేసుకోండి, కొంచెం జీలకర్ర,
దీంట్లోనే ఇందాక నానబెట్టిన చింతపండు ఉంది కదా, అది కూడా. ఇప్పుడు దీన్ని నేను మిక్సీ పట్టేస్తాను. ఇదిగోండి మిక్సీ పట్టాను కదా. ఇప్పుడు ఆ పచ్చిమిర్చి తొక్కులోనే ఈ బుడిమే పీసెస్ చేశాను కదా, బుడంకాయలు, ఇవి వేస్తున్నాను. వీటిని నేను అసలు ఆయిల్లో ఏమాత్రం ఫ్రై చేయలేదు. మీరు ఇదే విధంగా చేసుకోండి. ఆయిల్లో ఫ్రై చేశారంటే మనకి చట్నీ అనేది టేస్ట్ పోయిద్ది, గమనించండి మీరు. ఇప్పుడు దీన్ని కూడా నేను జస్ట్ ఒక్కసారి, ఎక్కువ కాదు, జస్ట్ ఒక్కసారి మిక్సీ ఇలా తిప్పి ఇలా ఆపేస్తాను. ఓ పేస్ట్ లాగా ఉంటే టేస్ట్ ఉండదు, ముక్కలు ముక్కలు తగిలాలి దీనికి. ఇదిగోండి మిక్సీ పట్టేశాను. పీసెస్గానే ఉంది. జస్ట్ ఒక్క తిప్పు తిప్పండి చాలు మిక్సీ. ఒక్కసారి 2 సార్లు జస్ట్ అంతే. మీరు పేస్ట్ చేశారా చట్నీ ఇంకా ఫెయిల్ అయినట్టే, అది ఒకటి గుర్తుంచుకోండి. ఇది నేను తీసి చూపిస్తాను. ఇదిగోండి ముక్కలు చూపిస్తా చూడండి. ఇదిగోండి ఇలా తింటే ఉంటే ఈ ముక్కలు తగులుతూ ఉంటేనే ఆ చట్నీకి టేస్ట్. ఇప్పుడు తాలింపు పెట్టేద్దాం. తాలింపుకి 2 స్పూన్స్ నెయ్యిను 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. హీట్ అవుతుంది. ఇదిగోండి ఆయిల్ బాగా హీట్ అయింది. దీంట్లో పచ్చెనగపప్పు, సాయి మినపప్పును, ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఈ పసుపు కూడా మంచి కలర్ వస్తుందండి. మా నాన్నమ్మ ఇంట్లో ఈ పండించి దాంతో పసుపు తయారు చేసి వాళ్ళ పిల్లలందరికీ ఇచ్చి పంపించారు. అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర ఫైనల్గా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. అంతే, స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఈ చట్నీలో వేసేద్దాం. కడుపు నిండా భోజనం చేస్తారండి ఇలాంటి చట్నీలు పెడితే కనుక. ఒక్కసారి ఈ కాయలు దొరికితే చేసుకుని చూడండి. మీది బుడంకాయలు దొరకకపోతే సేమ్ ఇదే ప్రాసెస్లో దోసకాయ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక్కసారి చేసుకుని కామెంట్ చేయండి ఫ్రెండ్స్, చట్నీ ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాగే నేను మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు రావాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్. నేను ఒకసారి టేస్ట్ చేస్తాను. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. పుల్లగాను చట్నీ మాత్రం అదిరిపోయింది. మా నాన్నమ్మ చేసిన చట్నీ గుర్తుకొచ్చిందండి నాకు చాలా బాగా అనిపిస్తుంది ఈ చట్నీ. అయితే మీరు ఒకసారి చేసి ట్రై చేసి ఈ ప్రాసెస్లో మీరే చెప్పండి నాకు కామెంట్లో ఎలా ఉందో. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీంట్లో వేడివేడి అన్నంలో నెయ్యిలో వేసుకుని తిందాం ఫ్రెండ్స్. తిని చూపిస్తాను మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను చట్నీలో ఆమ్లెట్ వేసుకుని
చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్. ఈ చట్నీలో ఆమ్లెట్ కాంబినేషన్, చికెన్ ఫ్రై కూడా బాగుంటుంది దీంట్లో. తిన్నారంటే మీరే అంటారు చట్నీ ఎలా ఉందో. చూడండి, మీకే తెలుస్తుంది రైస్లో కలుపుతూ ఉంటే. ఇలా ముక్కలు ముక్కలుగా ఉండాలండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అల్లా హాఫీజ్.